బరిగా పట్టించి 2 బర్రెలు కొనిచ్చి బలకాడికే ఇక బరిగా పట్టించి 2 బర్రెలు కొనిచ్చి బలకాడికే ఇక నా ప్రాణం ఇచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే మాట రాక ఒక మాట రాక మూగబోతినే మల్లెల వాన నాలోనా మీనోళ్ళకి నాలోనే కాదు మీనోళ్ళ మన సొంత మరి భాష ఏంటది వస్తావని నేను రావయ్యా నేను రాయనా ఇంకా నేను రావయ్యా నేను రాయనా రాత్రిపూట వచ్చే సినిమాలు అనుకోవడం కనిపిస్తుండ మంచి కుట్టర్లే కానీ రాత్రిపూట వచ్చే సినిమాలు అనుకోవడం కనిపిస్తుండ మంచి కుట్టర్లే కానీ ఉద్యోగాలు వస్తుంది వాన సాయంత్రం వస్తుంది వెన్నెల నీ ముందుకు వచ్చిన వెన్నెల నువ్వు డైలాగ్ మాది అంటావు ఏం డైలాగ్ చెప్తున్నావు నువ్వు డైలాగే నారాది ఇగో ఆడియన్స్ ఇక వ్యూవర్స్ వీడియో ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే పొద్దున వస్తుంది వాన సాయంత్రం వస్తుంది వెన్నెల మీ ముందుకు వచ్చిన ఈ వేళ అని గిట్లా చెప్తున్నాడు ఈ వేళ అని గిట్లా చెప్తున్నాడు చాక్లెట్ బిస్కెట్ ఇంకేదో పొద్దున ఛాయలు అందుకుంటావారా బాగుందనా నిజం బాగుంది ఎట్లా నేను వాడదా నువ్వు వాడదా చలో మనోడే స్టార్టింగ్ చేస్తాడట ఫోన్ కానీ ఇంకేమున్నా కానీ దాని దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయి ఉద్యోగాలు వస్తుంది వాన సాయంత్రం వస్తుంది వెన్నెల నీ ముందుకు వచ్చిన రావట్లేదే వెన్నెల నువ్వు డైలాగ్ మాది అంటావు ఏం డైలాగ్ చెప్తున్నావు నువ్వు డైలాగే నారాది ఇగో ఆడియన్స్ ఇక వ్యూవర్స్ వీడియో ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే పొద్దున వస్తుంది వాన సాయంత్రం వస్తుంది వెన్నెల మీ ముందుకు వచ్చిన ఈ వేళ అని గిట్లా చెప్తున్నాడు ఈ వేళ అని గిట్లా చెప్తున్నాడు బాగుందనా నిజం బాగుంది గిట్ల ఎప్పురా అని ఎప్పటి నుంచో చెప్పుతుంటే అర్ధ గంట సేపు మొత్తం తిప్పి వేస్తుండు అవురా బాయ్ నువ్వు డైలాగ్ మాదా అంటావు ఒక్క డైలాగ్ ఇదో 46 47 48 100 రాబాయ్ చెప్పేదాకా ఫస్ట్ అయితే డైలాగ్ మాదా అని అన్నప్పుడు ఎట్లుండాలి డైలాగ్ చెప్పినప్పుడు ఏమ్మా ఆడియన్స్ చూస్తే మొత్తం ఇట్లా క్లాప్స్ పడాలి మనోడైతే చెప్తాడు క్లాప్స్ కాదు పిచ్చెక్కు నేను వెళ్ళిపోతా అన్నట్టు చెప్తాడు సరే ఇదంతా కాదు కానీ మనం ఇప్పుడు అరే ఎప్పుడు డైలాగ్సే కాదు కానీ మనం ఒక ఛాలెంజ్ పెడదాం రవి ఏం ఛాలెంజ్ తెలుసా బెట్టు పెడదాం రవి ఎంత పెడదాం ఇట్రా నువ్వు ఇట్రా జర ముఖం చూపెట్టరా బాయ్ ఆడియన్స్ కి నువ్వు ముఖం కూడా చక్కగా చూపెట్టవు జర ముఖం చూపెట్టరా బాయ్ ఆడియన్స్ కి నువ్వు ముఖం కూడా చక్కగా చూపెట్టవు డైలాగ్ చెప్తావు నీ అమ్మ కిందికి తల వేసుకుంటావు ఏం డైలాగ్ చెప్తావరా సరే ఇప్పుడు బెట్ ఎంత అంటున్నావు కదా అటు చూడరా జరా ఆడియన్స్ కనిపిరా కనిపిస్తాడు వీడు కనిపిస్తాడులే వీడు రాత్రిపూట వచ్చే సినిమా అందుకోసం కనిపిస్తాడులే మంచిగా ఉంటాడులే కానీ ఇప్పుడు ఎంత బెట్ 100 రూపాయలు రా 110 రూపాయలు 110 రూపాయలా 110 రూపాయలు సరేలే సరే ఇప్పుడు బెట్ అయితే 110 రూపాయలు పెడుతున్నాం అవరా 110 రూపాయలకి ఏమొస్తారా నువ్వంటే చాక్లెట్ తింటేమో కానీ నేనే దాంట్లో చాక్లెట్ బిస్కెట్ ఇంకేదో పొద్దున్న ఛాయలు అందుకుంటావారా అది ఏంటంటే తోసులు ఎట్లా అట్లా ఒకసారి చూడండి ఎట్లా తింటున్నాడు సరే ఇప్పుడు 110 రూపాయలు బెట్టు కాబట్టి మంచిగా పాటలు అందిద్దాం స్టార్టింగ్ ఎవరి నుంచి ఇప్పుడు ఎవరు పాడతారా స్టార్టింగ్ నుంచి నేను వాడదా
నువ్వు వాడదా? చలో మనోడే స్టార్టింగ్ చేస్తాడట. మీరైతే ఆ ఫోన్ కానీ ఇంకేమున్నా కానీ దాని దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయి ఎందుకంటే సరే వెళ్ళిపోకురని ఏదో బతలాడుతున్నాడు. ఇక ఉండనైతే ఉండదు. సరేనా? సరే పాడు వేసుకుందామా? సరిగమ పదని సని. చలో 1 2 3 వస్తావని నేను రాందెంగి. అరే మంచిగా వాడరా, ఆడియన్స్ చూస్తారా. మంచి నేను పాట పాడుతున్నా. ఏంటది? వస్తావని నేను రావాయా, నేను రాయానా, ఇంకా నేను రావాయా, నేను రాయానా. అరే ఇట్రా ఇట్రా. ఇప్పుడు మంచి పాట పాడరా, అది కాదు కానీ మంచి పాట పాడు. ఇప్పుడు వీడు కూడా వాడదనుకో 1 2 3 లెక్క పెట్టుదా, వీడు అవుట్ అయిపోతాడు. తర్వాత నేను వాడదా. ఓకేనా? చలో పాడరా. మల్లెల వాన నాలోనా. మీలోకి నాలోనే కాదు, మీలోన మనసంత మరి అయిపోయిందారా? అయిపోయిందన్నా. ఇప్పుడు నీదే. ఈడు ఒక్క ముక్క వాడాట, మల్లెలవనట, ఇంకా చెంగిచెరనట, గుట్టనట, ఏవో చెప్పినా అయ్యిపోయింది. సరే ఇక పోనీ నేనే వాడతా, చూసుకో ఇక. చలో వేసుకుందామరా. అరే సరే నువ్వు ఆడియన్స్ ఫేస్ చూపెట్టరా నాకు. చెప్పి నేను కనడుస్తున్నా మంచి కనిపిస్తున్నావులే. నా నల్ల మబ్బుల్లో దయం లెక్కున్నావు. బాగానే ఉన్నావు, మంచిగా ఉన్నావు. వైట్. సరే స్టార్ట్ చేద్దామా? 1 2 3 4 5 6 7. తర్వాత ఏమొస్తారా? చదువుకున్నా అవరా? నువ్వు చదువుకున్నావా లేదురా? చదువుకున్నానా. ఎన్నో క్లాస్ చెప్పాలకి? 10th క్లాస్. మామూలుకి అంతేలే, ఎందుకంటే ఫేమస్ కావాలంటే 10th క్లాస్ చదవాలి, ఇంకెక్కువ చదవద్దు. చదివినాం అనుకో సంకర అయిపోతాం. అర్థమైందా? ఎక్కువ చదవకూరి. ఆయన వీడియో చెప్పింది మీరు పట్టించుకున్నారు అనుకో, ఏం లేదు. మీ అమ్మ నాన్న అంత ఈ బరగ పట్టుకొని ఇక వీడిని అయితే దునపదు కొట్టిన కొడతారు. బరగ పట్టించి 2 బర్రెలు కొనిచ్చి బరకాడికే ఇక బరిగా పట్టించి 2 బర్రెలు కొనిచ్చి బరకాడికే ఇక. సరే ఇక స్టార్ట్ చేద్దామా? ఇక పాట అయితే పాడుతున్నా. చెప్పురా ఆడియన్స్ ఏడికి పోద్దని. ఏడి పోకరు ఎక్కడైతే పోకరు. ఇగో అన్న పాట పాడతాడు. ఇప్పుడు సైలెంట్ ఉండరా జర చెప్పు. అరే సైలెంట్ ఉండు. ఏమరా కెమెరామెన్ మనోజ్ అండ్ డైలాగ్ మధు అండ్ కృష్ణ. సరే ఇప్పుడు ఇక పాట పాడుతున్నాం కాబట్టి అందరు సైలెంట్గా ఉండాలి. మీ పక్కన కూడా సైలెంట్ ఉండమని చెప్పు. ఎందుకంటే నేను వాడే పాట అందరికీ వినబడాలి కాబట్టి సైలెంట్ కూడా అందరికి వినొస్తుంది. సరే స్టార్ట్ చేద్దామారా? రెడీ. మొదలు డిస్టర్బ్ చేయక రెడీ. ఆగరా డిస్టర్బ్ చేయక నువ్వు. ఒక నిమిషం. వాళ్ళు కనుల దానా. అరే డిస్టర్బ్ చేయకమని చెప్పినా. అరే మనోజ్ ఆ కట్ట తీసుకురా పోరా వీని. ఎట్లయినా సరే బర్రని కొట్టినా కొడుతీ. అరే నువ్వు డిస్టర్బ్ చేయకరా భయ్ మరి. అయ్యే ఇదే లోతురా అంటే. ఎందుకంటే వీడు నేను గెలుస్తానని డిస్టర్బ్ చేస్తుండు చూసినావా? ఇది 110 రూపాయలు పెట్టి పెట్టినావు అనుకో. కానీ అరే నేను చేసిన వీళ్ళకి వీడు వాడటప్పుడు చేసిన ఏమన్నా చేయలేగా. వీడి ఇట్లా డిస్టర్బ్ చేస్తే నేను ఇట్లా వాడాలి చెప్పు. మీరు లోపలికని వచ్చి పెళ్ళ కొట్టి వెళ్ళిపోండి. ఎంతైనా మా తమ్ముడే కానీ. ఇక సరే అరే డిస్టర్బ్ చేయకరా భయ్. ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఇక వీడియోకి వెళ్దామని చూస్తున్నాడు. సరే నేను స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. అరే డిస్టర్బ్ అయితే సరే కొంచెం మాట కనిపిరా నీకు దండం చేస్తా కానీ. ఇట్రా జర ఇట్రా. వీనికి తొత్తర ఎక్కువ. ఓకేనా? సరే మొదలే డిస్టర్బ్ చేయకరా భయ్. ఇప్పుడు డిస్టర్బ్ చేసి నేనే గెలిచినట్టు. మీరే సాక్ష్యం ఉన్నారు. సరేనా? బాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణం ఇచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే. ఒక మాట రాక మూగబోతినే. లిఖితే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఒలక ఆ జంతా సిగ్గులు ఒలకే రోజే
నిన్ను చేరుకోనా వాళ్ళు కనులదానా. చలో అయిపోయింది. ఇప్పుడు ఇక మనోడు వాడతాడు. ఇక వాడు ఇంతాక నేను వాడుతున్నప్పుడు జబర్దస్త్ గా డాన్స్ చేస్తుండు. ఇప్పుడు వాడు ఎట్లా వాడతాడు చూస్తా. సరేనా? చూడు మీరు. అరే ఆ వాల్కనలు నైట్ ఇప్పుడు వస్తా చూసిన ఆ కళ ఆ కళలే కానీ నువ్వైతే కానీ. అరే సాంగ్ గుర్తొస్తా లెక్క పెడతాం. ఇక మీరు లెక్క పెట్టరు. 1 2 2.5 2 చారానా పడుతున్నా అది ఇది 2 2 2 2. ఓ పిలా మోనిక గరజినారి వారు వారు చూపులతో ఎరుగుల బొలారి సన్నాని సన్నాని నడుముల్లో చేరాపలే వాగు తిన్నే పిల్లో అంటే ఆవా కాదు ఇదే ఇట్లా డైలాగ్ వాగు వాగు తిన్నే పిల్లో అంతేగా శివు నా వాడితో పాటు చలో మావాడికి మస్తు వాడినాడు అనుకుంటున్నా నేను. ఇట్లా ఏంటంటే ఇక చిల్లర చేస్తాడు కాబట్టి చిల్లర అంటారు కానీ మావాడిని. కానీ మంచోడు. వీడు చాలా మంచోడు నాకు తెలుసు. అయితే చలో ఇప్పుడు వాడు ఏదో విధంగా మంచిగా వాడింది కాబట్టి రేపు నాకు ఎందుకో డౌట్. వీడు పెద్దగా ఏమవుతారంటే ఎవరు కనిపించకుండా మంచి ఒక స్టేజ్కి వెళ్ళిపోతాడు నాకు తెలిసి. ఇట్లా కనవస్ ఎట్లా కనబడితే ఇట్లా లైవ్ కనబడాలి. లైవ్ పెడితే లైవ్ కనబడాలి. అవు మీకు చెప్పడం మర్చిపోయినా. అరే నీ ఛానల్ ఎదురా డైలాగ్ మధు 46. డైలాగ్ మధు 46. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మన ఛానల్ చిల్ బ్రో చిల్. అరే ఇక చాలా మందికి పంపించినా సరే చూసినా సరే ఏదో ఒకటి చేసి అయితే మావని అయితే జర ఫేమ్ చేయాలి. ఇన్స్టా కూడా డైలాగ్ మధు 46 అని ఉంటుంది. బయోలో లింక్ ఉంటుంది. ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోరు. చలో చలో ఇక ఇప్పుడు నేను ఎత్తుకున్న సాంగ్. చలో మాయాదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా. మైసారం వీనే ఉంటాను ఆగ్రా. అరే మాయాదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా. మాయాదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా. ఓ మైసమ్మా 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 గాబరబెట్టి అరే రే గాబరబెట్టి అరే గాబరబెట్టి గై పుగాకే మైసమ్మా జరా పరేషాను చెయ్యకే మైసమ్మా. గాబరబెట్టి గాబరబెట్టి గై పుగాకే మైసమ్మా జరా పరేషాను చెయ్యకే మైసమ్మా. చాలా మొదలు ఎట్లుందిరా సాంగ్? మస్తు వాడినా అదే అట్లుంటది మరి. అన్న అంటే ఏమనుకున్నావు ఏదో. సరే ఇప్పుడు ఇప్పుడు మనోడు వాడతాడు. ఇక నా తిండిపోతారా అప్పుడప్పుడు వేరే వీడు ఏదో లేని అతికిస్తున్నా నాకు. సరే అరే నువ్వు డైరెక్ట్ చెప్పేటప్పుడు అన్న ఏదో నిన్ను ఎత్తిపోతుంది నాకెందుకు పోతుందిరా. చలో నాడు పాడు. ఇక టైం స్టార్ట్ అయింది మళ్ళా. కానీ 1 1.5 2.5 3 డైలాగ్ వస్తా అనుకో చూడు. ఇక ఆ డైలాగ్ లో పాట పాడరా పాడాల డైలాగ్ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు మైండ్ క్రాక్ వస్తాను వాడు. అందుకే అట్లా కాదు నాలుకే ఎట్లా పోతుంది తెలుసా? వంకర టింకర పాము పోయినాడు పోయి ఇళ్ళలో పెద్ద పొక్కలు పడినట్టు ఉంటది. సరేలే ఏదేది మనోడు వాయిస్ అయితే చాలా బాగుంటది. చలో వేసుకోన్నాడు. కళకు గజ్జలు కట్టినదా కంటికి కాలుగా పెట్టినదా కళకు గజ్జలు అయిపోయినాదరా. కళకు గజ్జలు కట్టినదా కంటికి కాలుగా పెట్టినదా కళకు గజ్జలు అయిపోయినాదరా. అలా సాయం సాయం వస్తుందా పాట? సాయం వస్తుందా? అరే నీకు ఏ పని సాయం వస్తుంది నాకు కానీ ఆడ ఇంకో మంచిగా పాడరా ఇంకో పాట ఈరా. ఇట్లా పడాలన్నా మంచిగా అంటే ఇట్లా ఇప్పటిదాకా నువ్వు అన్నావు గారా ఏం సంగతి? కంటికే కాళ్ళుగా పెట్టింది నీ అయ్యో పోకురు పోకురు నువ్వు వెనకదర్రా వెనకదరు. వాళ్ళ దగ్గరికి చూస్తే నేను భయపడతారా ఆయన? ఏ మంచిగా వైట్ వాళ్ళ దగ్గరికి చూస్తే నేను భయపడతారా ఆయన? ఏ మంచిగా వైట్. సరే ఇక ఇప్పటి మటుగా అయితే నాకు ఎందుకో ఇప్పుడు అరే నిజంగా నీ చాతి మీద చేసుకుని ఎవరు రేపు చాతి మీద చేసుకున్నా ఏం చేయాలి? ఇటు నీకు ఎటున్నా ఒకటే కానీ గుడ్డ మీద చేసుకో. చెప్పు ఇప్పుడు ఎవరు గెలిచి రేపు? ఇగో నేనైతే 2 చేతులు వేసుకుంటా.
నీకు 2 దిక్కుల గుండు ఉన్నది రెండు ఒక దిక్కు ఉంటాయి. ఎన్ని గుండెలలో చూస్తావురా ఒక్కొక్క ఒక్కొక్క గుండె మరి ఇక్కడికి వచ్చిన నేను న్యాయంగా అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, వీడిని అడుగుతున్నా, మీ ఇద్దరు ఇట్లా ఎవరు గెలిచి అని చెప్పారు. నేనే గెలిచిన. ఏంది రే నువ్వు గెలిచినావురా? మరి నేను ఎట్లుంది పాట కాళ్ళకు గజ్జలు కట్టినదానా గంటికి గడిగా పెట్టినదానా కానీ కాళ్ళకు గజ్జలు లేవుగా. గజ్జలు లేవు కానీ తర్వాత వేసుకుందులే. కానీ ఇప్పుడు వాడికంటే నేను బాగుపడినా లేకపోతే వాడే బాగుపడినా నాకంటే ఏదో ఒకటి మీరు కింద కామెంట్ చేయరి. ఇక మేమైతే బెట్టు సంగతి అరే నిజం చెప్పురా, న్యాయం చెప్పు. ఎప్పుడైనా సరే న్యాయంగా ఉండాలి. న్యాయంగా ఉంటే ఎప్పటికైనా మన న్యాయం అయితే. అర్థమవుతుందా? చెప్పు ఇప్పుడు చెప్పు. బెట్టు 110 రూపాయలు పెట్టినాం కానీ నేనే గెలిచిన. రే నువ్వు గెలిచుడేందిరా? నువ్వు గెలిచినావు నిజం చెప్పురా. నేను ఇప్పరా గెలవలే, నేను ఎక్కువ చెప్పిన పాటలు ఎక్కువ వాళ్ళని అడుగు చెప్తారు గాయస్. అరే మనోజు నువ్వే చెప్పురా. కెమెరా తీస్తుండు వాడు, వాడనే చెప్పు కనీసం. అరే అంతే కాదురా, కామెంట్స్ లలో చూద్దామారా? చూద్దామన్నా, కామెంట్స్ లలో పక్క చూద్దామా? చూద్దాం. ఇగో మీరైతే చూస్తూనే ఉండరు. కామెంట్స్ లలో నేను బాగుపడినా వీడు బాగుపడినా మీరు చూడరి. చూసి నాక తర్వాత అప్పుడు పెట్టేవాళ్ళు గెలుస్తారో చూసుకో. వాళ్ళకి నేను 10,000 ఇస్తా. 10,000 నీ యారు? నువ్వు 100 రూపాయలు ఇరా ఫస్ట్. 100 రూపాయలు ఇరా ఫస్ట్. అయ్యే వీని దగ్గర లేకున్నా కానీ చెవులు తోలాడతాడు, ఇక అంగిలు తోలాడతాడు. ఆ 100 రూపాయలు కూడా లేవు చక్క. కానీ సరేలే ఏదైతే బెట్ అన్నాడు. ఏదో ఐఫోన్ చూపెట్టాం సార్. మామూలు దగ్గర పైసలు లేకున్నా ఐఫోన్ అయితే ఉంటుంది. ఐఫోన్ చూడండి గాయస్. ఇది కూడా చెప్పురా. ఇట్లుంది గాయస్ ఫోన్. యాపిల్ సగం అదే కొరికి పారేసిన యాపిల్ అంటే బ్రాండ్ అయితే బాగుంటది కానీ ఆ యాపిల్ ఎందుకు పెట్టారో సింబల్ అట్లా కొరికింది ఇక తెలియదులే. కానీ సరే ఎట్లున్నాయి 2 కెమెరాలు ఇట్లా మంచిగా ఉన్నాయి. మనం లెక్క బర్ఫుల్ బర్ఫుల్ అట బర్ఫుల్. కామెంట్ ఎట్లుంది కామెంట్ చేయండి గైస్. మంచిగా ఉందా మంచిగా లేదా ఫోన్? కామెంట్ అంటే చేయరి. సరే ఈ కామెంట్స్ బట్టి చూసుకుంది మరి అబ్బాయి. ఎవరు గెలిచిరు ఎవరు గెలవలేదు. అప్పుడే పైసలు ఇస్తా, నువ్వు కూడా అప్పుడే పైసలు. నేను ఇప్పుడే ఇస్తానా? ఈరా 50,000. అరే పైసలు పెట్టమని చెప్పినా కానీ ఈ ఫోన్లు ఎందుకు రా మనకి? పైసలు అవన్నీ వద్దులే కానీ సరేనా. ఇక మన ఆడియన్స్ కూడా ఇక మనకు వేరే పని ఉంది కాబట్టి వెళ్దాం ఇక సరేనా. మీరు చూస్తూనే ఉండండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. ఇక ఇలాంటి జర కామెడీ మిమ్మల్ని నవ్విస్తానికి మేము వస్తూనే ఉంటాం. మీరు ఏం చేయాలి, మా నోటిఫికేషన్ వచ్చినప్పుడు జర ఓపెన్ చేసి చూసిరనుకో మీకు కూడా జర మనశ్శాంతి ఉంటుంది, తృప్తి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఏమరా చెప్పేమరా? నేను ఒకటి చెప్తున్నా, ఇట్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మంచిగా ఇట్లాంటి జోకులు మస్తు వస్తాయి. ఇంకా నేను చూస్తూనే జోకులు అంటాడు. మనం జోక్ ఉంటాం మొత్తం. సరే ఎట్లా పోతుంది అట్లా పోతా. సరే మరి కలుద్దాం. అందరికి బాయ్ బాయ్, టాటా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మా మధుగన్ ఛానల్ మధు 94. డైలాగ్ మధు 46. ఆ డైలాగ్ సక్క చెప్పరాదు కానీ ఆ డైలాగ్ మాది ఎందుకు పెట్టుకున్నా పడుతుంది. ఒక డైలాగ్ ఇస్తే గంట సేపు చేసిండు. షూట్ మొత్తం ఇంకా వేరే తీద్దాం అనుకున్నాం. ఇదే ఇంత టైం చేసిండు. ఇక పో మారవారి బైక్ కెమెరా మధు. అరే మనోడు కెమెరా తీసేది మనోజు. బాగా తీస్తాడు మనోడు. ఇక మనోడి పేరు తెలుసు కాబట్టి నా పేరు కూడా తెలుసు కాబట్టి అందరికి మరి సరే బాయ్ బాయ్, టాటా, సీ యూ.